వ్యతిరేకత అనేది పెరిగిన తర్వాత ఎన్ని కోటరైనా పగిలిపోతాయి. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఎన్నికల్లో ఇవన్నీ రుజువైనటువంటి విషయాలు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పెరగడం ప్రారంభమైందనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కొద్దిగా ఎవరైనా కరెక్ట్ గా దృష్టి పెట్టి చూస్తే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత భయంకరంగా పెరిగిందో మీకు అర్థమవుతుంది. లేకపోతే పులివెందుల్లోనూ ఒంటిమెట్టలోనూ పోలీసులు ఓట్లు వేసి గెలిపించవలసిన దుస్థితి వచ్చిందంటే ఎంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పెరిగింది. దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా, మనుషుల మస్తిష్కానికి అర్థమైపోతుంది. వాళ్ళు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా ఒకటే ఎఫెక్ట్. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఆ కూటమి విడిపోవాలని, కూటమి నాశనం కావాలని మేము కోరుకున్నా అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ కూటమి కలిసే ఉంటది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగానే ఉంటారు. అది పదే పదే ఆయన చెబుతున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. ఉండమనండి. వాళ్ళు కలిసి ఉంటే నేను మనవి చేస్తుంది, నేను విశ్లేషణ చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో ఉండేదంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు